తలపైన చాలా దెబ్బలు కొట్టాడు, పెరాలసిస్ పోయింది. అఖండ ధ్యానంలో కూర్చొని 250 గంటలు ధ్యానం చేశాను. పెరాలసిస్ అంతా పోయింది. హాయిగా సేద్యం చేసుకుంటూ వ్యవసాయం చేసేవాడిని. పెద్ద చదువేమి రాదు కాబట్టి అప్పట్లో నాకు జ్ఞానోదయం వల్ల ఆయన గత జన్మలో ముస్లిమ్స్గా పుట్టాడు. ఆయన పుట్టింది కూడా కాళేసాబ్ అనే ఒక సాహిబ్ దగ్గర. ఆ గ్రామంలో రైతులు రాజ్యం ఉండేది. ఆ రాజులు ఎప్పుడు పరిపాలన చేసేటప్పుడు సాహిబ్ వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు. ఆ సాహిబ్కి ఈయన పుట్టాడు పత్రి సార్. అప్పట్లో పుట్టి ఆయన ఎదిగి 11 సంవత్సరంలో మసీదుకి పోకుండా వాళ్ళ ఆయన పోతే కూడా ఈయన గోడ వెనకాల పోయి కూర్చొని నిలబడుకొని ఉంటాడు. వాళ్ళు వచ్చి చిన్న పిల్లలు మసీదులో నుంచి పోయేటప్పుడు చిన్నపిల్లలకి కిసురు అది తగిలింటుందని వాళ్ళు మంత్రిస్తారు, చూ 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 అని. దానికోసం చూస్తూ ఉంటాడు పత్రి సార్ అప్పట్లో. సరే ఇట్లుంటే ఆ రాజుకి ప్రయాణమైంది వేరే రాజులతో కలిసిపోవాలని. అప్పుడు ఈ రాజుని మన పత్రి సార్ని ఆ సాహిబ్ అడిగి ఆయన రాజుగా విన్నవిస్తాడు. అప్పుడు అక్కడి నుంచి కథ స్టార్ట్ చేసి పంజాబ్ దేశం, అది పంజాబ్ దేశం. పంజాబ్ దేశం పరిపాలించే రంజిత సింహుండు తందాన. ఆ పంజాబ్ దేశంలో రాజు ప్రయాణం అయ్యేటప్పుడు ఈయన పెడతాడు మన పత్రి సార్ పిల్లోడిని రాజుగా. పంజాబ్ దేశం పరిపాలించే రంజిత సింహుండు తందానం. వెడలె అడవులకు వేటలాడగా వీరభటుల తోడా తందానం. వెడలె అడవులకు వేటలాడగా వీరభటుల తోడా తందానం. కొంతసేపు వేటాడి క్రూర మృగవన జంతువులను చూసి తందానం. కొంతసేపు వేటాడి క్రూర మృగవన జంతువులను చూసి తందానం. అర్థమవుతుంది కదా మేడం? అలసిపోయి తన ఆశ్వంబున దిగి ఆపు చేసే వేట తందానం. అలసిపోయి తన ఆశ్వంబున దిగి ఆపు చేసే వేట తందానం. గుమ్మటంబు వలెనున్న సూత వృక్షంబున క్రిందరేడు తందానం. గుమ్మటంబు వలెనున్న సూత వృక్షంబున క్రిందరేడు తందానం. కొంచెముగా విశ్రాంతి తీసుకొన కూర్చుండినాడు తందానం. కొంచెముగా విశ్రాంతి తీసుకొన కూర్చుండినాడు. ఆ సమయమన ఏమి జరిగినదయ్యా, ఆ సమయమన ఏమి జరిగినదయ్యా. రాజును దుట్టికే రయ్యి మనసు రాయి వచ్చి తగిలే. రాజును దుట్టికే రయ్యి మనసు రాయి వచ్చి తగిలే. వచ్చిన మోమున కాలువ గట్టెను వెచ్చని రక్తంబు తందానం. వచ్చిన మోమున కాలువ గట్టెను వెచ్చని రక్తంబు. భటులు హుటాహుటి 4 దశలకు పరువులెత్తినారు. భటులు హుటాహుటి 4 దశలకు పరువులెత్తినారు. ప్రభువును కొట్టిన ఒక ముసలవ్వను పట్టి తెచ్చినారు తందానం. ప్రభువును కొట్టిన ఒక ముసలవ్వను పట్టి తెచ్చినారు. ఏమే ఏలిక పైన రాయిని వేల విసిరినావు తందానం. ఏమే ఏలిక పైన రాయిని వేల విసిరినావు. ఆ సమయమున ఆ ముసలమ్మ ఏమని చెప్పుతున్నదయ్యా అంటే, దండము స్వామి దండము స్వామి దండము మహారాజా. దండము స్వామి దండము స్వామి దండము మహారాజా. ఉన్న వాస్తవము ఏలిన వారికి విన్నవించుకొందు. ఉన్న వాస్తవము ఏలిన వారికి విన్నవించుకొందు. కాలే కడుపులు తోడ బాలుకుల గోల పెట్టుచుండా. కడవల లోపలకు
ఇంటి లోపల గుద్దెడు గింజలు నిండుకొన్నవండి, కుండల లోపల గిద్దెడు గింజలు నిండుకొన్నవండి. తందాను కాలే కడుపులు తోడ బాలకుల గోల పెట్టుచుండా, అడవికి వచ్చి చెట్ల కాయలను పడగొట్టుకపోవా, అడవికి వచ్చి చెట్ల కాయలను పడగొట్టుకపోవా. తందాను మామిడి చెట్టున పండ్లను చూసితి మహారాజా నేను, మామిడి చెట్టున పండ్లను చూసితి మహారాజా నేను, సంబరాల పడి రాయి విసిరితి స్వామి ఇంతేను. అర్థమవుతుందా? సంబరాల పడి రాయి విసిరితి స్వామి ఇంతేను. రాయి వచ్చి దొర తలకు తగిలిన రాత పాడుగాను, రాయి వచ్చి దొర తలకు తగిలిన రాత పాడుగాను. చేయరాని పని చేసినాను నా చెయ్యి విరిగిపోను, చెయ్యరాని పని చేసినాను నా చెయ్యి విరిగిపోను అని ముసలిది అనుకుంటే, ఆ మంత్రి గారు ఏమంటున్నాడంటే, తలదీయించుట తగిన శిక్షయని తలచుచుండె మంత్రి, తలదీయించుట తగిన శిక్షయని తలచుచుండె మంత్రి. చేతులు నరుకుట సరియని ఆలోచించను సేనాని, చేతులు నరుకుట సరియని ఆలోచించను సేనాని. ఆ సమయమున మన పత్రి మహారాజు కూర్చొని ఏమంటున్నాడంటే, ఆ రాజు ఆ అమ్మను చూసి, ఆ రక్తం కట్టే గడ్డను చూసి చిన్నగా మసరు పిండి బాగా మాన్పేసి ఆ ముసలమ్మ 1000 రూప్యములే బహుమతిగా విడిచిపెట్టినాడు. తందాన 1000 రూప్యములే బహుమతిగా విడిచిపెట్టినాడు. తందాన. ఓం నమ శివాయ కథ వీటి పూర్తి చేసి ఇంకా చెప్పాల్సి రాసుకోలేదు, ఇంతవరకు సమాప్తం. గట్టిగా తపలు కొట్టుకుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ ఇవన్నీ కూడా బుర్ర కథలు కానివ్వండి, ఇలాంటి శ్లోకాలు కానివ్వండి, అవన్నీ కూడా కనుమరుగైపోయి, మరి ఈ తరుణంలో మరి సార్ చక్కగా మనందరికీ తెలియజేసినందుకు ఒకసారి క్లాప్ చేద్దాం. మరి ఇప్పుడు హైదరాబాద్ ట్రస్టీ వారి ఏవి ఉంటుంది, ఏవి ప్లీజ్. శక్తిస్థల్ సాంగ్ ఎలా ఉంది మాస్టర్స్? శక్తిస్థల్ ఏవి మళ్ళీ రేపు కూడా చూద్దాం, ఓకేనా? మరి ఇప్పుడు వేదికను అలంకరించవలసిందిగా పెద్దలు శ్రీ గౌరవనీయులు కైలాష్పురి చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కరతాళ ధనువుల మధ్యన కోరుకుంటున్నాం. అదేవిధంగా పి రాంబాబు గారు ట్రెజరర్, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మాధవి గారు శక్తిస్థల్, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మాస్టర్స్ క్లాప్స్ గట్టిగా. దామోదర్ రెడ్డి గారు అన్నపూర్ణేశ్వరి ఇన్ఛార్జ్, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మాస్టర్స్ గట్టిగా క్లాప్స్, గట్టిగా. కైలాసపురిలో అత్యంత అద్భుతంగా జరుగుతున్న ప్రాజెక్ట్ శక్తిస్థల్. శక్తిస్థల్ అనే ప్రాజెక్టుకు రాంబాబు గారు హెడ్, మాధవి, శ్రీరామ్ గోపాల్ గారు, లక్ష్మి, ఎంతోమంది ట్రస్టీస్ ఒక కోర్ కమిటీగా ఫామ్ అయి అందరు పిరమిడ్ మాస్టర్స్ను వ్యక్తిగతంగా కలిసి వారి యొక్క సూచనలు తీసుకొని ప్రపంచ స్థాయిలో పత్రిజీ శక్తిస్థల్ వచ్చే ఈ 1000 సంవత్సరాలకు కూడా ఆ మహానుభావుని చరిత్ర ప్రపంచానికి తెలిసే విధంగా అది నిర్మాణం చేయాలని ప్రణాళికలు జరుగుతున్నాయి. కొద్ది స్లోగా పోతున్నమాట వాస్తవమే. ఆ యొక్క ప్రాజెక్టు అభివృద్ధి గురించి రాంబాబు గారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం చాలా పెద్దగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన కోసము మనం పత్రిజీ గారితో మనం ఉన్నాము, కలిసాము, ఆయనతో ఉన్నాము. కానీ ఫ్యూచర్లో ఎవరన్నా పత్రిజీ గారు అంటే తెలియాలంటే ఏదో ఒక
మనం ఇట్లా ఉంటే అందరూ రికగ్నైజ్ చేస్తారు పాసిబుల్. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే రామానుజం ఇది ఉంది, చర్చ్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ విధంగా మనం చేయగలిగితే పత్రి గారు చేసిన ఆశయాలన్నీ బయటికి కంటిన్యూస్గా వస్తాయి. దానికోసం మనం ఒక రికగ్నైజ్డ్ ఎఫర్ట్ లాగా చేద్దామనే ఉద్దేశంతో పెద్దగా చేస్తున్నాము. దానికి అందరూ ఇది మన అందరిది, ఎందుకంటే సారు మన అందరి వాళ్ళు కాబట్టి మన అందరిది, మనం అందరం కలిసి చేయాలి. అది మన ఆశయం. థ్యాంక్ యూ. అయితే శక్తిస్థల్ బృందంలో ఇంకొక ట్రస్టీ మాధవి, ముఖ్యంగా ధ్యాన మహాయాగం అప్పుడు 4 నెలలు మాధవి మొత్తం ఉత్తర భారతదేశం తిరుగుతూ ప్రతి మనిషిని పర్సనల్గా ఆహ్వానిస్తూ హైదరాబాదు నుంచి అక్కడ సిక్కిం వరకు కారులో ప్రయాణం చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఆ 4 నెలలు ఎంత కష్టపడుతుందో చెప్పలేనంత విధంగా కష్టపడుతూ, దానితో పాటు శక్తిస్థల్ నిర్మాణంలో కూడా విశిష్టమైన పాత్ర పోషిస్తూ అండ్ ఎంటైర్ పిఎస్ఎస్ఎం మూమెంట్కు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్గా ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఏదున్నది చిన్నదైనా పెద్దదైనా ఆమె తల మీద వేసుకొని నిజంగా ఒక గ్రేట్ మాస్టర్గా ఉంటున్న మాధవికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలుపుదాం. శక్తిస్థల్ ఎప్పటికి నిర్మాణం అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మాధవి అందరు వినాలనుకుంటున్నారు, నీ మాటల్లో వింటారు. పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం మనం మొదలు పెట్టుకోవడానికే పర్మిషన్స్ రావడానికే 2 years పట్టింది. ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే హ్యూజ్ హైట్ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు మనం ఎయిర్పోర్ట్కి దగ్గర చాలామంది అడుగుతుంటారు, అంటే కింది పల్లెటూరులో వాళ్ళకి తెలియదు ఎందుకు ఇన్ని సంవత్సరాలు పడుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అనే దాని మీద. డబ్బులున్నా కొన్ని పనులు ముందుకు సాగాలంటే పర్మిషన్స్ లేకుండా కట్టడానికి వీలు లేదు. కాబట్టి మనకు పర్మిషన్స్ రావడానికే 2 సంవత్సరాలు పట్టింది. గత 2 సంవత్సరాల్లో మనము ఎంత కన్స్ట్రక్ట్ చేయగలమో అంత చేశాము. దాంతోపాటు ఈ సంవత్సరము పత్రిజీ శక్తిస్థల్ మధ్యలో ఉన్న అంటే మండపం అంటాం కదా, సార్ విగ్రహాన్ని ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో దానిపైన మండప నిర్మాణం జరుగుతుంది. ఈ కమిటీలో స్థపతి గారు ఆయన దగ్గర వరల్డ్లో ప్రపంచంలోనంటే స్టాచ్యూ రామానుజాచార్య గారి విగ్రహం ఎవరైతే చేశారో ప్రపంచవ్యాప్తంగా ఆయన దగ్గర 80 ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. కాబట్టి వారి సలహాలు సూచనలు వారి టైం తీసుకొని వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఆ వారి సూచనల మేరకే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇంకోటి స్ట్రక్చరల్ వైజ్గా భాస్కర్ రెడ్డి నాకు తెలిసినటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్ రమేష్ మహాతి గారని హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ పర్సన్. పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు ఈ శక్తిస్థల్ నిర్మాణం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ అది రూపాయో 10 రూపాయలో శక్తిస్థల్కి ఇస్తూనే ఉన్నారు. ఇది అత్యంత అద్భుతంగా కట్టాలా, ఇలా కట్టేయాలంటే భాస్కర్ రెడ్డి గారు కట్టేస్తారు. మన అందరం కలిసి కట్టాలా, శక్తిస్థల్ భాస్కర్ రెడ్డి గారు ఒక్కరే కట్టాలా మీరు చెప్పాలి. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, మీ భాస్కర్ రెడ్డి అన్న తలుసుకుంటే ఎంతసేపు అయిపోతుంది కదా, మీ అన్నతో చేపించచ్చు కదా అని అంటారు. మరి ఆ అవకాశం ఒక మహానుభావుడి యొక్క విగ్రహ ప్రతిష్ట కానీ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ధ్యానాన్ని ప్రపంచానికి అందించినటువంటి బుద్ధుడు తర్వాత ఒక పరమశివుడు 7గురికి మాత్రమే ధ్యానం చెప్పారు, 7 ఋషులకు మాత్రమే. బుద్ధుడు పతంజలి మహర్షి ఇంకొంతమందికి ధ్యానం చెప్పారు. దాని తర్వాత బుద్ధ భగవానుడు తన వీలైనంత మందికి ధ్యానం చెప్పారు. ఊరూరు వారవాడ ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ధ్యానాన్ని చెప్పింది ఎవరు? మరి ధ్యానం అంటే ఎవరు? ధ్యానం అంటే ఎవరు? అందుకే మనం అందరం కలిసి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే 1 సంవత్సరం పాటు అందరము అన్నీ ఆపేద్దాం. ఈరోజు బుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు మనం నేను పిరమిడ్ మాస్టర్ని, నేను పత్రిజీ ఫాలోవర్ని, నేను పత్రిజీని కలిసినాను. కొంతమందికి తండ్రిగా, కొంతమందికి ఫ్రెండ్గా, పత్రిజీ రకరకాలుగా ఎవరికి వాళ్ళు పిలుచుకుంటారు పత్రి సార్ని. అలా పిలుచుకునే ప్రతి వ్యక్తిని నేను అర్థిస్తున్నాను. ఈరోజు నేను ఎప్పుడు ఎవరిని డొనేషన్ ఇవ్వండి అని కానీ పని చేయండి అని కానీ నేను ఏ రోజు అడగలేదు. ఈరోజు మార్నింగ్ నేను నిన్న మధ్యాహ్నం నేను అక్కడ జడలయ్య స్వామి
దగ్గర ధ్యానం చేశాను. ఆ ధ్యానం చేసి అక్కడే పడుకున్నాను ఆ బండ పైన, ఆ వేడి మధ్యాహ్నం 3 అక్కడ వచ్చిన మెసేజ్ ఏంటంటే, అర్థించాలి, నువ్వు నమ్మిన నీ తండ్రి బుద్ధుడైతే బుద్ధుడు అన్నవాడు భిక్ష చెయ్యాలి. నేను ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తుంటాను ఎప్పుడు, అది వాళ్ళందరి బాధ్యత అని చెప్తుంటాను. కానీ నిన్న జడలయ్య స్వామి దగ్గర నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే భిక్ష చెయ్యి అని వచ్చింది. మరి నేను ఒక్కదాన్ని చేయాలా? మనం అందరం బుద్ధులమా కాదా? నేను ఒక్కదానేనా పత్రిసారికి ఇంపార్టెంట్? అందరూ ఈక్వల్ ఇంపార్టెంట్ కదా. మనం అందరం అర్జునులమే కదా. పత్రిజీ కృష్ణుడు అయితే మనం అందరం అర్జునులమే కదా. ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ నిర్మించాలా వద్దా? నిర్మించాలంటే సంవత్సరం పాటు అన్నీ పక్కన పెట్టండి. అది ఒక్కటి జరిగితే, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణాన్ని మనం పూర్తి చేస్తే ప్రపంచానికి మనం ధ్యానాన్ని చెప్పిన వాళ్ళం అవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, మనం చేయవలసినవి చేస్తే జరగవలసినవి జరుగుతాయి మేడం అంటారు. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. అందరు గట్టిగా నిర్మిద్దామా? ఈ డిసెంబర్కి మనము మండపాన్ని నిర్మించుకుందాం. నెక్స్ట్ డిసెంబర్ కల్లా మనం స్టాచ్యూని నిర్మించుకుందాం. నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించుకొని, మా అన్న ఎప్పుడు చెప్తుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావాలని. ఎందుకంటే పత్రిజీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాజ్పేయి గారి తర్వాత పత్రి గారు అత్యంతగా ప్రేమించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారి విగ్రహ ఆవిష్కరణ ఖచ్చితంగా మనం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ డిసెంబర్కి స్టాచ్యూ కూడా పెట్టుకున్నాం. ఈ డిసెంబర్కి మనం ఎంత పని చేయాలి? పెటల్స్ కంప్లీట్ చేసుకోవాలి, 2 మండప నిర్మాణం చేసుకోవాలి. చేసుకుందామా వద్దా? మాధవ్ మేడం ఒక్కతే భిక్ష చేయాలని మిగతా వాళ్ళందరూ చేద్దామా? మాధవ్ మేడం ఓన్లీ ఇన్ఫార్మర్ మాత్రం, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. మన అందరం కలిసి చేయాలి. అందరము సమానమే. పత్రిజీకి భాస్కర్ రెడ్డి అన్న సమానమే, ఇక్కడున్న పాప సమానమే, అక్కడున్న అవ్వ సమానం, అందరము సమానమే. అందరం కలిసి ఒక అద్భుతాన్ని నిర్మిద్దాం. ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శైలజ మేడం గట్టిగా చప్పట్లు కొట్టండి. హైదరాబాద్ ట్రస్ట్ కైలాసపురి అభివృద్ధిలో ఈ మధ్యనే కొందరిని కొత్త ట్రస్టీస్ను కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఖమ్మం జిల్లా నుంచి శైలజ గారి గురించి తెలుసా మీ అందరికీ? గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రపోనియదు, రోజు 10 గ్రామాలు 5 గ్రామాలు తిరుగుతూ నిజంగా ఎంత ధ్యాన ప్రచారం చేస్తున్న వ్యక్తుల్లో ఒక గొప్ప మాస్టర్. రోజు 50 మెసేజ్లు పెడుతుంది, ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేస్తుంది. ఖమ్మం హెడ్ క్వార్టర్గా ఉంటూ ఇప్పుడు కైలాసపురి ట్రస్ట్లో కూడా మేడం రాబోతుంది. కైలాసపురిని ఎలా అభివృద్ధి చేసుకుందాం మేడం, మీ యొక్క మాటల్లో మేము వినాలనుకుంటున్నాం. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి బుద్ధ పౌర్ణమి అంటే బుద్ధుడు చెప్పాడు 2550 సంవత్సరాల తర్వాత మైత్రేయ బుద్ధుడుగా నేను వస్తా అన్నాడు. మరి మైత్రేయ బుద్ధుడుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, శాకాహార జగత్తుకి, శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టుకి, పత్రిజీ సేవాదల బుద్ధ పౌర్ణమి వేడుకలకు ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, మన చైర్మన్ గారిని విజయభాస్కర్ రెడ్డి గారికి, మహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి, మనం అందరం కూడా నిజంగా కూడా ఇందాక చెప్పారు విజయభాస్కర్ రెడ్డి గారు, అందరం పత్రిజీలమే అన్నప్పుడు పత్రి సార్ ఏం చేశారు? కృష్ణ భగవానుడు 3 ధ్యానం చెప్పాడు, రాధకు, రుక్మిణికి, అర్జునుడికి. ఇందాక మేడం చెప్పారు 7 ధ్యానం చెప్పిండు. సప్త ఋషులకు శ్రీ మహాదేవుడు అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. మరి మనం ఎలా ఉండాలి? ఒక్కరుగా కోట్ల మందిని తయారు చేస్తే మనమందరం కలిసి భారతదేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలంటే దానికి మన హెడ్ క్వార్టరు మహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం. పత్రి గారి ఆశయాలు ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆధ్యాత్మికవేత్తలే
పరిపాలకులు కావాలి అని చెప్పేసి పత్రి గారి నినాదం. మరి వేళ్ల మీద లెక్క పెట్టినప్పుడు సారు పార్టీ పెట్టారు. మరి మోడీ గారు రావాలంటున్నారు. మోడీ గారు ఎవరు? వెజిటేరియన్ మెడిటేషన్. మరి అలాంటి మోడీ గారిని తీసుకురావాలంటే మన పత్రిజీ శక్తి స్థల్ని ఏ రకంగా మనం పూర్తి చేసుకోవాలి? ఇందాక మేడం చెప్పారు, ఎంత బాగా చెప్పారు మేడం. భిక్షపాత్ర పట్టుకున్నారు. పత్రి గారు కూడా ఎన్నోసార్లు ఒడిపట్టారు పత్రి గారు. ఎందుకంటే పెంచబడ్డదే పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది. మన దగ్గర కృష్ణుడు కూడా చెప్తాడు భగవద్గీతలో, ఇలా ఉండాలి మనము. జ్ఞానాన్నైనా శక్తినైనా సంపాదనైనా సరే ఇలా ఇవ్వాలంటాడు, ఇలా ఉండొద్దు అంటాడు. మన పత్రి గారు కూడా అదే నేర్పించారు మనకి. బానిసత్వం మనం కాదు, దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. మనిషిగా ఉండొద్దు, మాస్టర్గా తయారు కావాలి. వ్యక్తిగా ఉండొద్దు, శక్తిగా మారాలని చెప్పారు పత్రి గారు. మనం అందరం ఎలా తయారు కావాలి? ఇప్పుడు శక్తిగా తయారు కావాలంటే గట్టిగా క్లాప్స్ కొట్టి మన శక్తి స్థల్ని, పత్రి గారి శక్తి స్థల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? మనం అందరం కలిస్తే శక్తి స్థల్ కాదా? తలా ఒక 100 రూపాయలు, తలా ఒక 1000 రూపాయలు. ఇవాళ మొన్న మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, మాట్లాడొచ్చు సార్? వాట్సాప్లో మెసేజ్ ఏంటంటే, ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, కుమారుడి పెళ్లి. కానీ ఆమె బట్టల షాపుకి వెళ్ళి, మా పని మనిషికి చీర పెట్టాలి, అతి తక్కువ చీర చూపించయ్యా అని చెప్పేసి ఆ షాప్ ఆయన అడిగిందంట. ఆయన ఏదో 250-300 రూపాయల చీరలు చూపెడితే అందులో ఒక చీర కొనింది 300 రూపాయలు పెట్టి. ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళ ఇంట్లో పనిచేసే మనిషి వచ్చింది, పని మనిషి వచ్చి ఆ షాప్ ఆయన అడిగింది, మా ధనవంతుల ఇంట్లో అబ్బాయి పెళ్లి జరుగుతోంది, ఆ అబ్బాయికి నేను బట్టలు తీసుకెళ్ళాలి, అతి రేటు కల్లా బట్టలు చూపించండి అని అడిగిందంట. అంటే కొన్ని వేల రూపాయల బట్టలు తీసుకుంది పని మనిషి. నెలకు 5,000 10,000 ఇచ్చే పని మనిషి 10,000 రూపాయల బట్టలు తీసుకుంటే, మరి కోట్ల రూపాయలు కట్నం తీసుకున్న ఆ ఇంటి ఆవిడ 300 రూపాయల చీర తీసుకొని పని మనిషికి ఇచ్చిందంట. ఎవరు ధనవంతులు, ఎవరు కోటీశ్వరులు చెప్పుకుందాం మనం ఇప్పుడు. కోటీశ్వరులు ఎవరండి? పని మనిషి కోటీశ్వరరాలు. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? పత్రిజిల్లాగా ఉండాలి. కాబట్టి మనం అందరం కోటీశ్వరులాగా కోట్ల రూపాయలు మేడం చెప్పినట్టు ఇందాక భిక్షపాత్ర పట్టుకొని మనం అందరం పత్రిజీ శక్తి స్థల్ని, మహేశ్వర పిరమిడ్ని, మరి ఇంకో విషయం కూడా చెప్పారు కూకట్పల్లి లక్ష్మి మేడం. మనం అందరం కూడా నెలకు ఒక వారం రోజులు, ఏం సార్, నెలకు ఒక వారం రోజులు ఒక 5 జిల్లాలు కలిపి మనమందరం అక్కడికి వెళ్ళాలి. ఒక పుట్టిల్లు మనకది. ఆడవాళ్ళకి ఏమనిపిస్తుందంటే, కలో గంజో దాగి మన తల్లిగారింటికి పోయి రావాలనిపిస్తుంది. అక్కడ వాళ్ళు పచ్చడన్నం పెట్టినా సరే పరమన్నంలాగా భావిస్తారు. మరి మన పత్రి గారు పుట్టిల్లది శక్తి స్థలు. కాబట్టి మన శ్రీమూర్తులందరూ కూడా టికెట్ ఫ్రీ, మనకి విందు భోజనం, టికెట్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ. అక్కడ ద్వారకా నివాసం ఉంది, చక్కగా శక్తి స్థల్లో ధ్యానం చేసుకోవచ్చు, మనం సేవ చేసుకోవచ్చు. ఇందా సార్ చెప్పారు, లక్ష్మీదేవి సేవకు ప్రతిరూపం, పార్వతీదేవి శక్తికి స్వరూపం, సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. మనం అక్కడ సేవ చేసుకునే భాగ్యం కలుగుతోంది. అదే ధ్యాన మహాయాగంలప్పుడు 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోబెట్టరు మన మహేశ్వర మహాపిరమిడ్లో. మనం నెలకు వారం రోజులు, మాకు 3 రోజులు 2 రోజులు కుదిరితే వారం రోజులు మనం అక్కడికి వెళ్తే గంటలు ధ్యానం చేసుకోవచ్చు, గంటలు మనం సేవ చేయొచ్చు. ఆ పత్రిజీ గారి శక్తి స్థల దగ్గర మనం ఎంతో శక్తిని, జ్ఞానాన్ని మనం పొందొచ్చు. వారానికి, నెలకు ఒక వారం రోజులు మనం అందరం మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరని సందర్శిద్దాం. అక్కడ ఇందాక మేడం చెప్పినట్టుగా ఉత్త చేతులతో పోవచ్చా? మనం ఉత్త చేతులతో పోతే మనము ధనవంతురాలు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. కానీ పని మనిషి కోటీశ్వరరాలాగా మనం అక్కడికి వెళ్దాం. పత్రిజీ శక్తి స్థల్ని మనం నిర్మాణ పనులు పూర్తి చేద్దాం. పత్రి గారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అహింసా జగత్తును మనం స్థాపిద్దాం. పత్రి గారి ఆశయం అహింసాయుత భూమాతను కళ్ళారా వీక్షించడమే నా ముఖ్య కళ అని చెప్పారు పత్రి గారు, అహింసాయుత భూమాతని. కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా మనము అన్ని గ్రామాలలో మనం ధ్యానం క్లాసులు పెట్టాలి, అన్ని గ్రామాలలో పిరమిడ్ నిర్మాణాలు చేయాలి, అన్ని గ్రామాలలో శాకాహార విశిష్టత గురించి చెప్పాలి మనం అందరం కూడా. మరి భారతదేశంలో జన్మించాడు బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడు జన్మనిచ్చిన మన భారతదేశం బుద్ధికి, శాంతికి, అహింసకు, ఆధ్యాత్మికతకు, ప్రపంచ దేశాలకు మార్గదర్శకత్వం వహించాలి. విశ్వమంతా బుద్ధత్వం ప్రజ్వరిల్లాలి అని చెప్తున్నారు మహానుభావులు.
మరి విశ్వమంతా బుద్ధత్వం ప్రజ్వరిల్లాలంటే మైత్రేయ బుద్ధుడుగా సార్ వచ్చారు కాబట్టి మనం 3 గంటలు ధ్యానం చేస్తూ ఒక్కొక్క 3 గ్రామాలల్లో 3 గ్రామాల్ని మనం దత్తత తీసుకుంటూ గ్రామాలలో మనం శాకాహార ర్యాలీలు చేస్తూ నెలకు వారం రోజులు మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరికి వెళ్ళి మహేశ్వర పిరమిడ్ నిర్మాణాన్ని పత్రిజీ శక్తి స్థల్ని మనము పూర్తి చేద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. శైలజ మేడంకు ఈ 3 రోజులు మైక్ ఇచ్చినా సరిపోదు, కానీ ఇక సమయం లేదు కాబట్టి తొందరనే ఇచ్చింది మేడం. మైక్ అడగకుండానే ఇచ్చింది. తొందరగా ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయము, జూలై 23, 24, 25 ప్రతి సంవత్సరము మనము పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగానే ఈసారి మనము అందరినీ ఎంకరేజ్ చేయడానికి యూత్ ప్లస్ ఉమెన్ అంటే ఎవరైనా అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఆర్ట్ క్రాఫ్ట్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా కైలాసపూర్లో మోస్ట్ వెల్కమ్. వాళ్ళందరికీ కూడా ఆ రోజు మెమోంటోస్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది, మనం ఇంతమంది ఇక్కడికి వచ్చాము, మా పిల్లలు ధ్యానానికి రారు అంటారు మీరందరూ. మీ పిల్లల కోసమని ట్రీట్ పెట్టాము అక్కడ కైలాసపూర్లో. ట్రక్కింగ్ పెట్టాము. ట్రక్కింగ్ అంటే పిల్లలు ఇష్టపడరా? వాళ్ళ టాలెంట్ని, వాళ్ళలో ఏ టాలెంట్ ఉన్నా సరే, ఆర్ట్ టాలెంట్ కానీ, సింగింగ్ టాలెంట్ కానీ, డాన్సింగ్ టాలెంట్ ఉన్నా కానీ, ఏ టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళకి అక్కడి నుంచి మనము ప్రోత్సాహం ఇవ్వడానికి సిద్ధమయ్యాము. దానికి యూత్ వింగ్ 23, 24, 25 ఖచ్చితంగా జూలై స్మృతి స్మరణోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. సో మనందరం కూడా టాలెంట్ షోస్ అని చెప్పేసి కైలాసపూర్లో యూత్ని ఎంకరేజ్ చేయడం కోసమని ఒక కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మాకు బ్యాక్గ్రౌండ్లో భాస్కర్ అన్న వాళ్ళ అబ్బాయి మాకు సపోర్టర్గా ఉన్నారు. వారు ఎప్పుడు మాకు మన కైలాసపురికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నారు. ఈ సంవత్సరం నుంచి కైలాసపురి ఒక ప్రత్యేకమైన ఎజెండా తీసుకుంటుంది. స్టూడెంట్స్, మీ పిల్లలు కానీ ఎవరన్నా కానీ ఒక ప్రత్యేక అయితే మన పిఎస్ఎస్ఎం దాంట్లో లేవు కదా, ఈ 18 ప్రిన్సిపల్స్లో లేవు కదా అని ఎవరు అన్నాడు. ఏ ఊర్లో అయినా సరే అడిక్షన్కి లోన్ అయిన వాళ్ళు ఉంటే వారికి సపరేట్గా ఒక వింగ్ మేము కడతాల్కి దగ్గరలోనే ఒక చిన్న హాల్ అంటే ట్రీట్మెంట్ హాల్ లాగా అంటే కౌన్సిలింగ్ హాల్ లాగా స్టార్ట్ చేశాము. అలాంటి వాళ్ళు బాగా అయినప్పుడు ఇంకా ఎక్కువ మందికి ధ్యానం వెళ్తుంది కాబట్టి అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వాల్సిందిగా, ఈ టాలెంట్ షోస్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా, మీ పిల్లలందరినీ కూడా కైలాసపురికి తీసుకురండి. ధ్యానం చేయమని చెప్పొద్దు. ట్రక్కింగ్ ఉంటుంది రమ్మని చెప్పండి, ట్రక్కింగ్ చేద్దాం రమ్మని చెప్పండి, డాన్స్ ఉంటుంది రమ్మని చెప్పండి, ఆర్ట్ ఉంటుంది రమ్మని చెప్పండి, క్రాఫ్ట్ ఉంటుంది రమ్మని. మీరు ధ్యానం చేయమని చెప్పొద్దు ఎవరికి. ఓకేనా? ఫస్ట్ పిల్లల్ని తీసుకురండి ధ్యానానికి. ఎందుకంటే మన తర్వాత మీరు చూసుకోండి, అందరూ మన పిల్లలు ఎంతమందిని తీసుకొచ్చాం మనం ధ్యానానికి. ఫస్ట్ మన ఇంటి నుంచే మొదలు పెడదామా వద్దా? థ్యాంక్ యూ. హైదరాబాద్ ట్రస్ట్లో ఇంకొక అతి ముఖ్యమైన ట్రస్టీ, సీనియర్ మాస్టర్, పత్రిజీ గారి యొక్క అంతరంగిక కార్యదర్శి, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఊరూరున తిరిగిన వ్యక్తి, నెలకు 30 రోజుల్లో దాదాపు 25 రోజులు ఎక్కడనో క్లాసులకు వెళ్తూ మన పిరమిడ్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్న వ్యక్తి దామోదర్ రెడ్డి గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందించాలి. ఈ సంవత్సరం వారు 2 ముఖ్యమైన ప్రాజెక్టులు ఇన్ఛార్జిగా ఉన్నారు. మొట్టమొదటిది అన్నపూర్ణేశ్వరి, అంటే 24 గంటలు కైలాసపురికి ఎవరు ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలు? 24 గంటలు వేడి వేడి రుచికరమైన శుచికరమైన ఒక ధ్యాన ప్రసాదం ఆ యొక్క అన్నపూర్ణేశ్వరికి వారి ఇన్ఛార్జ్. దానితో పాటు ప్రతిష్టాకరమైన ద్వారకా నివాస్ ఆ ప్రాజెక్ట్ కూడా వారి ఇన్ఛార్జ్. ఈ 2 సంవత్సరాలలో అత్యంత ఇదిగా అభివృద్ధి చేయాలన్న ఒక తపనతో దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో ఇందాం. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొడతాం బుద్ధ పౌర్ణమికి. దానికంటే ముందు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది బుద్ధ పౌర్ణమి గురించి.
ప్రతి సంవత్సరము పౌర్ణమి వస్తూనే ఉంది, ప్రతి నెల పౌర్ణమి వస్తూనే ఉంది. కానీ ఒక్కొక్క పౌర్ణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో బుద్ధ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. బుద్ధి అంటే అగ్నితత్వం, శరీరము భూతత్వము, మనసు జలతత్వము, పంచభూతాలలో బుద్ధి అగ్నితత్వం, ఆత్మ వాయుతత్వం. బుద్ధి పూర్ణం కావాలి. ఎప్పుడవుతుంది? బీజంగా ఉన్న ఆ బుద్ధి మహావృక్షంగా మారినప్పుడు. ఆ మహావృక్షంగా మారిన ఆ బుద్ధి కంప్లీట్గా కరిగి ఒక మహాశక్తిగా మారినప్పుడే జరుగుతుంది. అందుకే అగ్ని అనే ఎందుకు అది మధ్యలో ఉంటుంది అంటే, అగ్నితత్వమే లయతత్వం. లక్ష్మి వేరు, బుద్ధి వేరు కాదు. లక్ష్మి అంటేనే లయము. దేన్నైనా లయం చేసే శక్తి ఆ లక్ష్మి యొక్క శక్తికి ఉంటుంది. నీ అంతర్ప్రపంచం ఎప్పుడైతే ఆ అగ్నితత్వంతో నిండి ఉంటుందో, ఆ బుద్ధి మొత్తం కరుగుతుందో, నీ సమస్త జన్మల సమస్త కర్మలన్నీ దగ్ధమైపోయి భౌతికంగా కానీ అంతర్ప్రపంచంలో కానీ ఎక్కడా అడ్డు లేని ఒక స్థితి ఉంటుంది. అన్నమాచార్యులు చెప్పినట్టుగా సంకటహరణ స్థితి అంటారు. అందుకే ఆయన వెంకటరమణ సంకటహరణ గోవింద 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 హరి గోవింద అని ఎక్కడొచ్చిందంటే బుద్ధి పూర్ణమైన దగ్గర వచ్చింది. అలాంటి పౌర్ణమి పౌర్ణమి పరిపూర్ణమైన వెలుతురుతో నిండి ఉంటుంది ఆ పూర్ణంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అగ్ని ఎలా ఉంటుంది? వెలుతురే. మరి అలాంటి స్థితికి సంబంధించింది, అది ఆషామచయం కాదు బుద్ధ పౌర్ణమి. అందుకే అలాంటి బుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ కరెక్ట్ ఇదే. ఆ బుద్ధత్వంలోకి వచ్చినప్పుడు అంతర్ప్రపంచం అగ్నితత్వంలో నిండినప్పుడు అంతర్ప్రపంచంలో ఉన్న జడంగా ఉన్న సమస్తమంతా ఏకం చేస్తుంది. అందుకే ఇది జగన్నాథ గట్టు. గట్టు అంటే గంగా, టా అంటే గంట, గంటా శక్తి అంటే చెవులకు సంబంధం. బుద్ధికి చెవులకు సంబంధం ఉంది, గుర్తుపెట్టుకుంది. ఇది మనసు కథ, ఇది బుద్ధి కథ. ఈ రెండు ఒకటైనప్పుడు జరిగే కథ. ఈ రెండు ఒకటైన తర్వాత మూడవది అది శరీరతత్వం అనే నోట్లోకి వస్తుంది ఈ శక్తి అంతా. అప్పుడు ఈ మూడు ఏకం కావడమే సరి అయిన త్రివేణి సంగమం అంటారు. అది బుద్ధ పౌర్ణమి కథ. అలాంటి విశిష్టమైన పౌర్ణమి, అలాంటి తత్వానికి సంబంధించిన గొప్ప శక్తి క్షేత్రమే ఈ జగన్నాథ గట్టు కథ. ఈ శరీరము మనసు బుద్ధి యొక్క విరాట్ స్వరూపం కథ. అందుకే అది ఎలా పెట్టినా ఎక్కడ పెట్టినా, ఇంతకుముందు చైర్మన్ గారు అన్నట్టు ప్రతి సంవత్సరం ఇక్కడే ఈ బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. పొద్దున మా కొండరావు మిత్రులు గారు అన్నారు, అన్న ఈ టెంపరేచర్లో మీ సాహసం అన్నాడు. సాహసం కాదన్నా, ప్రకృతి మాకు ఎప్పుడు సహకరిస్తుంది. ఇగో చల్లగా గాలి వస్తుంది, లేకుంటే ఈ టైంలో టెంపరేచర్కు వేడి గాలులు రావాలి. రావట్లేదంటే నేచర్ మనకు సహకరించినట్టే కదా. ఈ కార్యక్రమాన్ని పైనుంచి సమస్త ప్రకృతి తదాస్తాన్ని ఆశీర్వదించింది. ఈ 3 రోజులు మనకి ఇలాగే ఉంటుంది, చల్లటి గాలులు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆ ప్రకృతికి. సో అలాగే తప్పకుండా ఇది విశేషంగా ధ్యానం చేయవలసిన రోజు. టైం వేస్ట్ చేయకుండా మీరు దేనికోసం వచ్చారో బుద్ధ పౌర్ణమి టైంపాస్కి వస్తే నేనేం మీరు చెప్పను, కానీ ధ్యానానికి వచ్చిన వాళ్ళ మటుకు ఇక్కడ ఎంత వీలుంటే ఇంకా అంత వీలు, అంత సమయాన్ని ధ్యానానికి వెచ్చిద్దాం. ఒక అపురూపమైన రోజు ఈరోజు, ఒక వండర్ఫుల్ డే. అలాగే ఆ చైర్మన్ గారు చెప్పినట్టుగా చప్పట్లు కొడదాం వీరికి. ఈరోజు మహేశ్వర మహాపిరమిడ్ అభివృద్ధిలో అలా ముందుకెళ్తూ గొప్పగా జరుగుతుందంటే, ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మూడో ఆయన ఇంకా శ్రీరామ్ గోపాల్ గారు. ఈ ముగ్గురు 3 పిల్లర్స్ లాగా అన్నిటికీ ఎప్పుడూ ముందుంటారు. డబ్బులు ఉన్నాయా లేవా కాదు, సొంత డబ్బులు వేసి తర్వాత సంగతి తర్వాత. మరి దాంట్లో భాగంగానే ఆ ముగ్గురు కలిసి ఒక గొప్ప కార్యక్రమం ఈసారి డిసెంబర్కి మనకు అన్ని ఇంటర్నల్ కంప్లీట్ సీసీ రోడ్లు వస్తున్నాయి. దాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా దుమ్ము ధూళి ఉండదు మనకి, హాయిగా రోడ్లలో చక్కగా తిరుగుతాం, సిమెంట్ రోడ్లలో. కాబట్టి ప్రతి సంవత్సరం అది అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. మాధవ్ మేడం చెప్పినట్టు ఆ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనేది దానికి అందరం సహకరిద్దాం. అది ప్రపంచానికి మన ధ్యానం ఏంటో తెలియజెప్తుంది. మన నోరుతో మాట్లాడవలసిన అవసరం లేదు, ఆ కట్టడం చెప్పేస్తుంది. తాజ్మహల్ గొప్పతనం ప్రపంచానికి తెలుసుకొని ఆ ప్రేమకు చిహ్నంగా ఎలా ప్రపంచానికి చాటిందో, రాబోయే రోజులలో ధ్యానానికి సంబంధించిన ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కూడా అలాగే ప్రపంచానికి చాటబోతుంది. అని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి భోజనము చాలా ప్రత్యేకం, గుర్తుపెట్టుకోండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రముఖ పాత్ర ఏంది అంటే భోజనమే. ఆహారం దగ్గరే కసలు మొదలవుతుంది. ఆహారం అన్నమయ కోశానికి సంబంధం. శరీరానికి
ఇబ్బంది లేని భోజనం చేయడమే అత్యంత నాణ్యమైన ఆహారం అంటాను నేను. బెస్ట్ క్వాలిటీ ఫుడ్. ఆ తీసుకునే ఆహారం వల్ల నీ శరీరం కానీ నీ మనసు కానీ మిల్లీగ్రామ్ అంతా ఇబ్బంది జరగకూడదు. అలా జరగని విధంగా ఆ అన్నపూర్ణేశ్వర్లో భోజనాలు రోజు కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. వెరీ సూన్ నెక్స్ట్ ఇయర్కి అది ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. తొందరలోనే ఆ ఆహారం కూడా అక్కడ ఆర్గానిక్ అంటే మందు లేని ఆహార ఉత్పత్తులతోటి భోజనం పెట్టాలి. రైసు, పప్పులు, నూనెలు కానీ పసుపు మొన్ననే మేము తెప్పించాం. ఎక్కడెక్కడ రైతుల దగ్గర ఏమేమి దొరుకుతుందో అంతా కలెక్ట్ చేసుకుంటున్నాం లిస్ట్ అంతా. సో రాబోయే రోజులలో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ మనం అందించబోతున్నాం. ఎందుకు అంటే పంచపాండవులలో భీముడే వంట చేశాడు, మిగతా వాళ్ళు చేయలేదు. ఎందుకు భీముడు అంటే భీముడు శుద్ధ సాత్వికుడు, ఆత్మస్థితిలో ఉన్నవాడు. ఇది తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికం. ఈ శుద్ధ సాత్విక గుణం గొప్పతనం ఏంటంటే శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకుంటే లోపల ఉన్న అశుద్ధమంతా శుద్ధం చేసే శక్తి దీనికి ఉంది, అన్నిటిని లయం చేసే. అందుకే భీముడు విరాట పర్వంలో అన్నదమ్ములకు రోజు రాత్రి పడుకునే టైంలో ఒక లడ్డు పంపేవాడు. మీరు విరాట పర్వం సరిగ్గా చదివితే నాకు తెలుసు, తొక్కుడు లడ్డు అంటారు. ఓహో, మా భీమన్న మమ్మిని తినేవాళ్ళు. ఆ రాజకుటుంబంలో పెట్టిన ఆహారం అంతా, విషపూరితమైన ఆహారం కూడా ఆ ఒక్క లడ్డు ద్వారా మొత్తం శరీరం అంతా హాయిగా ఉండేది వాళ్ళకు. ఆ విధంగా వాళ్ళు విరాట పర్వంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలో ఉంటూ శరీరాన్ని కాపాడుకోగలిగారు. ఆ కాపాడుకునే విరాట పర్వంలో భీముడు అలా కాపాడిండో అలా కాపాడగలిగే ఒక శక్తి క్షేత్రమే మహేశ్వర మహాపిరిలో ఉన్న అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాద నిలయం. సో దాంట్లో అలాంటి వంట వాళ్ళు రాబోతున్నారు 100%. ఆ భోజనం కోసం కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి కూడా ఆ భోజనం కోసం వచ్చి తీరుతారు. అలాంటి రోజులు మనం చూడబోతున్నాం. చెప్పాను కదా, ఇది అగ్నితత్వం అంటే లయము అంటే అక్షయ పాత్ర. ఊరికేమైనా పత్తిగారు దాన్ని హెడ్ క్వార్టర్గా డిక్లేర్ చేయలేదు. రాబోయే రోజులలో మహేశ్వర మహాపిరమిడ్కు చాలా పెద్ద పాత్ర ఉంది. పెద్దన్న పాత్ర, తల్లిదండ్రుల పాత్ర, అన్ని పాత్రలు పోషించే పాత్ర మహేశ్వర మహాపిరమిడ్ నుంచి జరగబోతుంది. ఎందుకంటే అక్కడ అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర అంటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచంలో మనం చూడబోతున్నాం. అది మహేశ్వర మహాపిరమిడ్ నుంచే మొదలవుతుంది. గట్టిగా చప్పట్లు కొడతాం ఆ అన్నపూర్ణేశ్వరికి. అలాగే ద్వారకా నివాస్ అనేది ఒక అపురూప కట్టడం. పిఎస్ఎస్ మూవ్మెంట్లో ది బెస్ట్ అకామిడేషన్. ఈరోజు మా దగ్గరికి చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఆ అకామిడేషన్ చూసి వస్తున్నారు. ఆ అకామిడేషన్కు మూల విరాట్ భాస్కర్ రెడ్డి గారు దానికి వెనుక ఉంటే ముందు ఉండే మన మరచేవారు ఇద్దరికి చప్పట్లు కొడదాం. బెస్ట్ అకామిడేషన్. మనం ఎక్కడైనా ఎలాంటి వాళ్ళు వచ్చినా, ఏ రేషియోలో అయినా, ఎలాంటి వాళ్ళకైనా అకామిడేషన్ ఉండే విధంగా దాన్ని రూపుదిద్దుకుంది. దాంట్లో మీ అందరూ భాగస్వాములు కావచ్చు. ఇప్పటికి కూడా ఇంకా కొన్ని డే టైంలో రావడానికి చాలా తక్కువ బడ్జెట్లో మీ అందరికీ అకామిడేషను సెంట్రల్ సిస్టంలో అకామిడేషన్ ఉంది. రావడానికి ఒక్క అకామిడేషన్కు మీరు కొంచెం సహాయం చేస్తే దానికి ఆ మహేశ్వర మహాపిరమిడ్కు సహాయం చేసినట్టు, దాని ద్వారా ఆ అభివృద్ధి జరుగుతుంది. ప్లస్ మీకు అకామిడేషన్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఆ మహేశ్వర మహాపిరమిడ్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, పొద్దున మన వాళ్ళందరూ చెప్పారు జగన్నాథ గట్టు గురించి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. చప్పట్లు కొట్టుకుందాం. దీన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. దీంట్లో అందరం భాగస్వాములు కావాలి. థ్యాంక్ యూ. మరి ద్వారకా నివాస గురించి చెప్పారు. నేను పత్రిజీ ధ్యాన మహాయాగంలో 11 రోజులు ద్వారకా నివాసంలో ఉండటం జరిగింది. అసలు అక్కడ మీరు చూసే ఉంటారు, అద్భుతంగా 4,000 రూపాయల బ్లాంకెట్ సింగపూర్ టెక్నాలజీతో విజయభాస్కర్ రెడ్డి గారు దేనికి తగ్గకుండా సెంట్రల్ ఏసీ, దానికి సపరేట్ బల్బు, తర్వాత గోల్డ్ లాకరు, మామూలు లాకరు, తర్వాత కటన్స్, వాటికి బటన్స్ లోపల ఉంటే ఎవరున్నారో తెలియదు. చక్కగా బుక్ చదువుకోవచ్చు. మనం ఏ వస్తువులైనా లోపల పెట్టుకోవచ్చు. చక్కగా కింద పైన మనం మంచి నిచ్చెన ఉంటుంది. 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఈజీగా పరుగులు పెట్టుకుంటూ ఎక్కొచ్చు అనమాట. స్టీల్ నిచ్చెన ఉంది, మీరు చూసే ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి డబ్బులు ఉంటాయి. మనం వచ్చేటప్పుడు బట్ట కట్టిరాము, వెళ్ళేటప్పుడు అది వెంట రాదు. 75,000 కడితే మనకి సంవత్సరంలో 40 రోజులు ఇస్తారు. ఆ పత్రిజీ ధ్యాన మహాయాగంలో 5 రోజులు ఇస్తారు. ఆ తర్వాత మనకు చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరినైనా అక్కడికి పంపొచ్చు. మన ఖమ్మం నుంచి 15 మందిని పంపించా. 2 డోనర్లు మా సార్ పేరు మీద, మా పేరు మీద కట్టడం జరిగింది. మరి ఎంతో అద్భుతంగా అక్కడికి వెళ్ళొచ్చి వాళ్ళందరూ శాకాహారులుగా మారారు. చూసారా? ఒక్కసారి అడుగు పెడితే చాలు అక్కడికి, మన వాళ్ళందరినీ అక్కడికి పంపొచ్చు. కాబట్టి ద్వారకా నివాస్కి మనం సపోర్ట్ చేద్దాం. మనం డబ్బులు ఉంటాయి, మనం ఉంటాం, కానీ మన పేరు ఉండదు. ఫోటో ఒకటి ఉంటుంది. ఒక తరానికి ఒక ఫోటో పెడతారు. ఇప్పుడు విల్లాలు, అపార్ట్మెంట్లలో ఫోటోలు కూడా లేవు. ఇప్పుడు మనం మరుగైపోతాం మనం. కానీ మన ఆస్తి, పరలోకం ఆస్తి అంటే మనం ద్వారకా నివాసుల డబ్బులు, పత్రిజీ శక్తి స్థలంలో డబ్బులు, ధ్యాన ప్రచారానికి డబ్బులు.
థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన హైదరాబాద్ ట్రస్టీస్, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన మిత్రులకు, పత్రిజీ రూపంలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉదయమే చెప్పాను, ఈ జగన్నాథ గట్టు మామూలు క్షేత్రం కాదు. ఈరోజు ఇలా కనిపిస్తుంది గుట్టలతో, రాళ్లతో, చెట్లతో. రాబోయే రోజుల్లో నమ్మినా నమ్మకున్నా ఇది ఒక గొప్ప క్షేత్రం అవుతుంది. పత్రిజీ గారు కలలు గన్న 1,00,000 మంది పిరమిడ్ సైనికులను, ధ్యాన ప్రచార సైనికులను ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు ఏది వచ్చినా ఇక్కడి నుంచి ఈ పిరమిడ్ సేవాదళ నుంచి పోయి ప్రపంచం నలుమూలల తిరిగి ఆ సేవ చేసే అలాంటి ఒక్కో గొప్ప టీం తయారవడానికి అభివృద్ధి అవుతున్న హెడ్ క్వార్టర్స్ ఈ జగన్నాథ్ గట్టులో జరుగుతున్న పిరమిడ్ సేవాదళ్ క్షేత్రానికి ఒకసారి గట్టిగా ఆ బృందానికి చప్పట్లతో మనం వారికి బ్లెస్సింగ్ తెలుపుదాం. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ కావాలని. అయితే కైలాసపురి విషయానికి వస్తే కర్తాలు చూడని వాళ్ళు ఇంతమంది చేతులు లేపండి. చూడని వాళ్ళు సరే తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనందరికీ తెలుసు. పత్రిజీ గారు చిన్న కొత్త చరిత్ర చెప్తాను, అంటే వారి యొక్క ముందు చూపు ఎలా ఉంటుందని. 2007లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం కట్టాలని వారి నోటి నుంచి రావడం, అప్పుడే ఒక ట్రస్ట్ బోర్డు ఫామ్ చేయడం, నిమిషాలలోనే వాళ్ళ ఇంట్లోనే అంతా 10 నిమిషాల్లో జరిగిపోయింది. అయితే ఆ కొత్త ట్రస్ట్ బోర్డుకు చెప్పింది ఏంటంటే, ఎయిర్పోర్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ల్యాండ్ చూడండి అయ్యా అని చెప్పడం జరిగింది. అప్పటి ట్రస్టీస్ రాంబాబు గారు ముఖ్యంగా అందులో వాళ్ళు ఎన్నో ల్యాండ్ చూశారు. ఏది చూసినా పత్రిజీ గారు నచ్చకపోయేవారు. కానీ ఈ కైలాసపురి ల్యాండ్ చూసే రోజు వీళ్ళంతా చూసి వచ్చారు. మీరు రండి సార్ అంటే, నేను చూసే పని లేదు, ఇది ఫైనల్ పో అని చెప్పాడు. చూడకుండానే ఏం చెప్పాడు, ఇది ఫైనల్ అని చెప్పాడు. తర్వాత సార్ రావడం, చూడడం. అయితే అక్కడ ఆ ల్యాండ్, ఆ స్థలం ఎందుకు పత్రిజీ గారు సెలెక్ట్ చేశారంటే, ఆది శంకరాచార్యులు శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నెలలు ఉండి ధ్యానం చేశాడు కాబట్టి అక్కడ అందుకే ఆ యొక్క స్థలాన్ని సార్ ఫైనల్ చేశారు. అక్కడ జీవరాళ్ళ గుట్ట అని ఉండడం, ఆ గుట్ట కింద ఆది శంకరాచార్యులు ధ్యానం చేశారు. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో శంకరా చెరువు అని కూడా ఆయన అక్కడ స్నానం చేశాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆ చెరువు ఉంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, రోడ్డుకు 5 కిలోమీటర్ల లోపట మన ఈ ల్యాండ్కి ఎదురుగా 40 ఎకరాల చెరువు, తూర్పు హిమాలయ పర్వతాల మాదిరిగా గుట్టలు, అంటే వర్జిన్ ల్యాండ్. ఎయిర్పోర్టుకు 30 కిలోమీటర్ల దూరంలో అత్యంత అద్భుతమైన ఆది శంకరాచార్యులు ధ్యానం చేసిన స్థలాన్ని పత్రిజీ గారు ఆ రోజు వారు ఫైనల్ చేసి, ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం రావాలని వారు తలంచినప్పుడు 2011లో 2011లో 180/180 పిరమిడ్ ఒక సంవత్సరం కాలంలోనే నిర్మాణం జరిగింది. అది పత్రిజీ గారి యొక్క శక్తి అంటే. అయితే మొదలు సారు ఎవ్వరికి కూడా ఏది బరువు పెట్టడు. ఎందుకంటే మీ అందరికీ చరిత్ర, వీళ్ళందరేమో ఫ్యూచర్ చెప్పారు, నేను కొద్దిగా చరిత్ర కూడా చెప్తున్నాను, తెలవాలి. ఎందుకంటే మన కైలాసపురి కథ మనకు తెలవాలి. అయితే 10 ఎకరాల కట్టమని చెప్పాడు, ఇంత అంత ల్యాండ్ అనిలే. తర్వాత ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసినప్పుడు కానీ, ఆ ల్యాండ్ చూసినప్పుడు నేను సొసైటీలో ఉన్నాను కానీ కొద్దిగా రెగ్యులర్గా ఉండేవాడిని కాదు. ఈ ల్యాండ్ వీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడో 6 నెలల తర్వాత నన్ను ఆ నిర్మలా మేడం సార్ ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి వచ్చి చూడండి అంటే, నేను ఒకసారి పోవడం, ఆ ల్యాండ్ చూసిన తర్వాత సాక్షాత్ ఆ భూమి మా సొంత గ్రామంలోనే ఉంది. అందుకే అంటాను, పత్రిజీ గారు మొత్తం కోటాను కోట్లకు అందరికీ ఒక వరం ఇస్తే నాకెన్ని ఇచ్చాడు? 2 వరాలు.
ప్రపంచ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం నేను పుట్టిన ఊర్లో, మా తాతల పొలములో, మా పొలంలో ఈనాడు ఆ అద్భుత శక్తి క్షేత్రం వచ్చిందంటే అప్పుడు పోయి సార్ని అడిగాను, సార్ ఇదేంది అంటే, నాకంతా తెలుసు స్వామి, మీ మేడం మీరు ఎందుకు జన్మ తీసుకున్నారో ఇప్పుడన్నా నన్ను నమ్ముతావా, అందుకే అక్కడ వచ్చింది ఆ యొక్క క్షేత్రం, నువ్వు చేస్తావా, సస్తావా, ఉంటావా, పోతావా, నీ ఇష్టం అని చెప్పాడు. అప్పుడే ఆ మూమెంట్, ఆ నిమిషం నుంచి శక్తి మన మహేశ్వర పిరమిడ్ గురించి ఆలోచించడం, 10 ఎకరాలలో కట్టాలనుకున్న దాన్ని 100 ఎకరాలకు సార్ను పోయి అడిగాను, సార్ 100 ఎకరాలలో చేద్దామంటే సరే అనడం. ఈనాడు సాక్షాత్తు మనకు యాన్సిలరీగా విల్లాస్ అన్ని కలిపితే 100 ఎకరాలలో ఇవాళ మహేశ్వర మహా మెగా పిరమిడ్ వెలిసింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీరంతా మొట్టమొదటి రోజు నుంచి ఆ యొక్క ల్యాండ్ సేకరణలో ఎంతో సహకరించిన వాళ్ళు వీరంతా. అలా తర్వాత మహేశ్వర మహా మెగా పిరమిడ్ రావడం, తర్వాత అన్నపూర్ణేశ్వరి ఒక మేడం మొత్తం స్పాన్సర్ చేసినందుకు ఈరోజు అన్నపూర్ణేశ్వరి రావడం, పార్వతీ పిరమిడ్. ఈ మధ్య కాలంలో ద్వారకా నివాస్ అత్యంత ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్. ఎందుకంటే మనిషి భోజనం లేకుండా ఉంటాడు కానీ నిద్ర ఉండాలి కదా. అయితే ప్రపంచ స్థాయిలో ఉండాలని ఒక ప్రణాళిక తయారు చేసి ఒక 20 బెడ్లకు ఒక హాల్ చేసి ఎయిర్ కండిషన్డ్ విత్ స్టీల్ బెడ్స్ తోటి, గ్రనైట్ ఫ్లోరింగ్ తోటి ఒక వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తయారు చేశాం. సారు ఒక్కటి చెప్పేవాడు, ఎప్పుడు పిరమిడ్ మాస్టర్ బీదవాడ కాదు కదా, ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎవరు? పిరమిడ్ మాస్టరే అత్యంత ధనికుడు. ఇంతకుముందు కథ చెప్పింది కదా మేడం, వినరా? అదే నిజంగా వాస్తవం కథ. ఈ మధ్యన ఒకటి చూశాను నేను, హైదరాబాదులో జుబ్లీల్స్ అనే ఓ ప్రాంతం ఉంటుంది, అందరూ డబ్బులు ఉన్నోళ్ళే. ఈయనకు 5,000, ఆయనకు 10,000. ఏంటివి 5,000? 5,000 కోట్లు ఒట్టి 5,000 అనుకున్నారు. అయితే ఒకరింటికి మేము చాలా దగ్గరికి, వాళ్ళు మా క్లోజ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఫస్ట్ ఆ ఇంటి యజమాని అంకుల్ చనిపోయాడు, 85 సంవత్సరాలు. తర్వాత ఆయన భార్య కొడుకు ఉండేవారు. అయితే భార్య ఉంది కాబట్టి ఆయన చనిపోయినాక మంచి ఫ్రేమ్ తోటి మంచి ఫోటో చేపించి పెట్టింది అలా హస్బెండ్ది. తర్వాత 6 నెలలకు ఆమె కూడా చనిపోయింది. సహజం కదా, చనిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు 3-4 నెలల తర్వాత వెళ్ళాను, చూస్తే ఆడున్న ఫోటో లేదు. అయితే ఆమె కొడుకుని అడిగాను, ఏమరా బాబు ఫోటో అంటే, మా భార్య ఇంట లేదు, ఆ ఫోటో కూడా తీసేయమన్నది. అంటే ఆయన ఆ కొడుకు ఎంత ఇచ్చిపోయాడు? ఒక 10,000 ఇచ్చిపోయాడు. ఏంటిది ఇచ్చాడు? 10,000 కోట్లు ఇచ్చిపోయాడు. చివరికి ఆయన ఫోటో ఏం చేసింది? కోడలు తీసి చెత్తబుట్లో పడేసింది. కాబట్టి మనకున్నా పోయినా ఆ మేడం అన్నట్టు ద్వారకా నివాస్లో బెడ్ పెట్టుకుంటే గదొక్కటే పర్మనెంట్ అని చెప్పింది, వాస్తవంగా చెప్పింది అది. ఎందుకంటే ఆడ మీ పేరు ఉంటుంది, పలానా హాల్ నెంబర్, బెడ్ నెంబర్ 22, పలానా శైలజ గారు, ఆమె హస్బెండ్ పేరు ఇది, ఖమ్మం వాస్తవులు. వాళ్ళ ఊళ్ళో ఉంటుందో ఉండదో కానీ ఆడ బెడ్ మాత్రం గ్యారెంటీ ఉంటుంది. అలా డబ్బు ఎంతున్నా ఏమున్నా చాలా అక్షర సత్యం. నేను ఎంతో మందిని చూస్తుంటాను, డ్రైవర్కు భోజనం పెట్టరు, 18 గంటలు డ్రైవర్ వాళ్ళ ఇంటి ముంగర కూర్చుంటారు, టీ తాగుతారా అని కూడా అడుగు. కాబట్టి ఈ పిరమిడ్ సొసైటీలో నాకు అత్యంత సంతోషం ఏంటంటే, నేను మొత్తం భారతదేశం తిరుగుతుంటాను, ఇక్కడున్నంత ప్రేమ, ఇక్కడున్నంత ఆప్యాయత ఈ భూమండలం మీద ఎక్కడ లేదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎవరింటికి వెళ్ళినా ఎన్ని రకాల వంటలు పెడతారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వెళ్తే 3 కేజీలు వెయిట్ పెరిగి వస్తాం. ఎంత ప్రేమతో అంటే నిజంగా పత్రి గారు ఎలా నిర్మాణం చేశారు ఈ సంస్థనంటే, నిజంగా లక్షలాది మంది మన ఆత్మీయులు, స్నేహితులు, ఫ్రెండ్స్ ఒక గొప్ప సంస్థలో పత్రిజీ గారి చైతన్యంలో ఒక పిరమిడ్ మాస్టర్గా ఉన్నందుకు మనం గర్వపడాలి, మనను అభినందించుకోవాలి. హ్యాపీ అందరూ? ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పాలి. చాలా బాగానే మనిషి చెప్తాడు. ఎలా ఉన్నారు?
నన్ను ఎవరైనా అడుగుతారు హౌ ఆర్ యూ సార్ అంటారు, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంట. దెబ్బకే నవ్వుతాడు. మన సమాధానానికి ఎదుటివాడు చలించిపోవాలి. చాలా మంది అడుగుతారు హౌ ఆర్ యూ అంటారు, ఇంగ్లీష్లో సహజం కదా, హౌ ఆర్ యూ, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటారు. అట్లా ఎలా ఉన్నారంటే బాగున్నాం కాదు, బాగున్నామనేది సాధారణ మంచిది. పిరమిడ్ మాస్టర్ బ్రహ్మాండంగా ఉన్నాను అన్నారు. అన్నాడు ఒక్కసారి, ఎలా ఉన్నారు అలా. అయితే కైలాసపురి అయితే ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పత్రిజీ గారు ఎలా కలలుగన్నాడు ఆ యొక్క సంస్థను దాదాపు 3,000 మంది ఎయిర్ కండిషన్ అకామిడేషన్ ఉండడానికి పత్రిజీ శక్తిస్థల నిర్మాణంతో పాటు ఎన్నో వసతులతో పాటు ఈ 3 సంవత్సరాలు 2027, 28, 29 ముఖ్యంగా రాంబాబు మాధవి యొక్క ఆధ్వర్యంలో శక్తిస్థలను 100% నిర్మాణం చేసుకొని 2029లో ఒక గొప్ప కార్యక్రమం కూడా చేయాలని ఒక సంకల్పం చేస్తున్నాం. ఆ కార్యక్రమం ఏంటంటే డిసెంబర్లో 2029లో బాబుండే మిస్టర్ ఆ యొక్క ఇది చాలా జాగ్రత్తగా వినండమ్మా, ఆషామాషి కాదు. 2029 డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని ప్రపంచ మహిళా సభలు జరగాలి. ప్రపంచ ధ్యాన మహాసభలు, మహిళా ధ్యాన మహాసభలు జరగాలని ఆ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రిని ముఖ్య అతిథిగా పిలిచి ఈ కైలాసపురి శక్తి క్షేత్రాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా అంకురార్పణ చేయాలని కూడా ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. కావున అందరు ప్రతి పిరమిడ్ మాస్టర్ అక్కడ పత్రిజీ గారు భౌతికంగా లేకున్నా ఆయన చైతన్యం ఉన్నది. మన తండ్రి గారి ఇల్లు అది, తల్లి గారి ఇల్లు. మీకు ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు ఒక నిమిషం దొరికినా మీరు హాయిగా కైలాసపురి ఆ క్షేత్రానికి వచ్చి పత్రిజీ గారు ఉన్న దగ్గర మనం కూర్చొని ధ్యానం చేసి హాయిగా తరించవలసిందిగా, కైలాసపురి రావాల్సిందిగా, కైలాసపురి అభివృద్ధిలో మనందరం భాగస్వాములై ఆ శక్తి క్షేత్రాన్ని, ఆ మహానుభావుని యొక్క చరిత్రను ప్రపంచం తెలిసే విధంగా అభివృద్ధి చేసుకుందాం. దానితో పాటు ఈ అవకాశం ముఖ్యంగా ఇచ్చిన సేవాదళ వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం విజయభాస్కర్ రెడ్డి గారికి. ప్రపంచంలో ధనవంతులు ఉంటారు, గుణవంతులు ఉంటారు, కానీ ధనవంతులు గుణవంతులుగా కావడం అనేది అరుదు. మరి మాకు ఇద్దరు దొరికిరు ఇక్కడ. ఈయన ఒక ధనవంతుడు గుణవంతుడు, ఈయన ఒక ధనవంతుడు గుణవంతుడు. గట్టిగా చెప్పలు కొడదాం. వాళ్ళు సహాయం చేయని కార్యక్రమం లేదు, వాళ్ళు సహాయం చేయని పిరమిడ్ లేదు ఈ పిరమిడ్ సొసైటీలో. అలాగే మరి ద్వారకా నివాస్ సంబంధించి మీకు బోచర్స్ ఇస్తారు. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. 7 డేస్కి కపుల్ రూమ్ అని పెట్టారు. సెంట్రల్ ఏసీ సిస్టంలో నేను మొన్న ఒక నైట్ అంతా పడుకున్నాను అక్కడ. స్టార్ హోటల్లో మినిమం ఒక 4,000, 5,000 ఇస్తారు. మనం అక్కడ జనవరి 1 నుంచి డిసెంబర్ 15 వరకు నాన్ యాగం టైంలో దానికి ఒక 50,000 కడితే సంవత్సరానికి 7 రోజుల పాటు 20 సంవత్సరాలు వస్తుంది. ఎంత పడుతుంది ఫ్యామిలీ కంటే? 260 రూపాయలు పడుతుంది. మెయింటెనెన్స్ ఒక 200 వేసుకుంటే 4 ఫ్యామిలీ ఉండొచ్చు. ఒక్కొక్కరికి 160 రూపాయలు, 140 రూపాయలు పడుతుంది. కాబట్టి దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. మరి బెడ్డుదైతే 15,000 కడితే 10 రోజుల్లాగా 20 సంవత్సరాలు 80 రూపాయలు పడుతుంది పర్ డే. అందుకే ఇది ఒక్కసారి గమనించండి. ఆ పాంప్లెట్ చదువుకొని ఇక్కడే ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి నాకు కలవచ్చు. థ్యాంక్ యూ. మరి విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్టింగ్లో నాకు ఒక ప్రామిస్ చేశారు, నేను 11 కంప్లీట్ చేస్తానని. ఖచ్చితంగా 11 కంప్లీట్ చేశారు. మరి అది పిరమిడ్ మాస్టర్ అంటే ఒకసారి సార్ క్లాప్ చేద్దాం. సో మరి ఎంతో అద్భుతంగా తెలియజేశారు కదా. మరి కైలాష్పూర్ గురించి, మరి అక్కడ పిరమిడ్ గురించి, శక్తి స్థల గురించి, ద్వారకా నివాస్ గురించి, ఇంకా అన్ని జోనర్స్ గురించి ఎంతో అద్భుతంగా విపులంగా తెలియజేశారు. మరి ఈ టీం అందరికీ ఒకసారి క్లాప్ చేద్దాం. మరి జరగబోయే మహిళా ధ్యాన యజ్ఞానికి 2029 జరగబోయే ఆ యజ్ఞానికి కూడా గట్టిగా క్లాప్ చేద్దాం, గట్టిగా. మరి వీరందరికీ సన్మానం చేసుకుందామా? సన్మానం మ్యూజిక్ ప్లీజ్.
క్లాప్స్, గట్టిగా క్లాప్స్. మాస్టర్స్ క్లాప్స్. సౌండ్ పెట్టండి. కొండలరావు గారు గట్టిగా చప్పట్లు కొడదాం. విజయభాస్కర్ రెడ్డి గారికి 50 సంవత్సరాల మిత్రుడు, 50 సంవత్సరాలు ఒక మిత్రులుగా కలిసి ఉంటూ మరి వారితో పాటు ఈయన కూడా ఈ మార్గంలో రావడం గొప్ప విశేషం. ఫస్ట్ టైం మన గట్టుపైకి వచ్చాడు. 2 మాటలు మీ మాటల్లో విను. ఈరోజు ఇక్కడికి మిత్రుడు విజయభాస్కర్ రెడ్డి గారితో రావడం నిజంగా నా అదృష్టం. ఈరోజు డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం మీరంతా జరుపుకుంటున్నందుకు ఈ ధ్యాన పిరమిడ్ తరఫున వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సన్మానానికి నేను అర్హుని కాదేమో అనిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కైలాసపురి మహాశక్తి క్షేత్రానికి, మహేశ్వర మహాపిరమిడ్ కి, శక్తి స్థల్ కి, ద్వారకా నివాస్ కి, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీలందరికీ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీలందరికీ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ.